హాయ్ ఫ్రెండ్స్, మనోగతం 8వ భాగం. హాస్పిటల్ నుంచి వెన్నెలని ఇంటికి తీసుకొచ్చిన శ్రీకర్ని శాంతమ్మ వెన్నెలను చూసి ఎంత చక్కగా పుత్తడి బొమ్మలా ఉంది అనుకుంది. మనసులో కళ్ళ నిండుగా ప్రేమగా. శ్రీకర్, మా అమ్మగారు శాంతమ్మ అంటూ పరిచయం చేశాడు. ఏమ్మా ఎలా ఉంది? ఇక్కడ ఏ భయం లేదు, ప్రశాంతంగా ఉండు తల్లి అంటూ ప్రేమగా కౌగిలించుకుంటుంది పార్వతమ్మ. రాము రాము అని పనివాడిని పిలిచి అమ్మాయికి గెస్ట్ రూమ్ చూపించు అని వెళ్ళు తల్లి, ఫ్రెష్ అయ్యిరా, ఏమన్నా తిందువు అంటుంది. రోజీ వెన్నెలను తీసుకెళ్తుంది రూమ్లోకి. విన్ను, కొద్ది రోజులు ఇక్కడే ఉండు, ఉద్యోగానికని ఎక్కడికి వెళ్ళకు, సరేనా? అలాగేలే అని అక్కడ ఎన్ని రోజులు ఉండగలం అని చెప్తూ ఉండగానే శ్రీకర్ వచ్చి ఎన్ని రోజులైనా ఉండొచ్చండి, మీకు ఆ బెంగెందుకు, ఆలోచించకుండా ఫ్రెష్ అయ్యి రండి అని తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. ఇక్కడ వచ్చి బాస్ రంజిత్ ఎవరికో ఫోన్ చేసి సీరియస్గా కొన్ని విషయాలు చెప్పి మీరు ఒక నెల రోజులు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళండి అని వెళ్ళిపోతాడు. ఎస్పీ రఘు స్టేషన్లో 2 ఫైల్స్ తీసుకొని బైక్ మీద వెళ్తాడు. మనుషులు ఎవ్వరూ కనబడిన చోట ఆగి ఉన్న కారు దగ్గరికి పోగానే డోర్ తెరిచి లోపల కూర్చుంటాడు. గంట తర్వాత చేతిలో బ్యాగ్తో తిరిగి వెళ్తాడు అటు ఇటు చూసి. అందరూ డైనింగ్ హాల్లో టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు. ఫ్రెష్ అయ్యి వెన్నెల, రోజీ ఇద్దరూ వస్తారు డిన్నర్ చేయటానికి. లైట్ వంగపూ కలర్కి బ్లాక్ ఫ్లవర్స్తో ఉన్న డ్రెస్లో వెన్నెలను శ్రీకర రెప్ప వేయకుండా చూస్తుంటాడు. రెండమ్మ కూర్చోండని శాంతమ్మ గారు భోజనం వడ్డిస్తారు. వెన్నెల, ఇక్కడ ఏ భయం లేదు, హాయిగా ఉండు, ఏ అవసరం వచ్చినా నాకు చెప్పు అని శ్రీకర్ అంటాడు. ఓకే అంటుంది వెన్నెల. ఏదో కాస్త తిన్నాననిపించుకొని లేవబోతున్న వెన్నెల కాలు తట్టుకొని పడబోతుంది. వెంటనే శ్రీకర్ వెన్నెల అంటూ తన నడుం చుట్టూ చేయి వేసి ఇంకో చేతితో పడకుండా గట్టిగా పట్టుకుంటాడు. వెన్నెలకు శ్రీకర్ ఊపిరి తగిలేంత దగ్గరగా ఉండేసరికి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న ఫీలింగ్. మోగబోయిన దానిలా అలానే చూస్తూ ఉంటుంది. శ్రీకర్ అందమైన వెన్నెలను చూస్తూ తనను తాను మరిచిపోయి ఊహాలోకంలో విహరిస్తుంటాడు. వెన్నెల జాగ్రత్త అన్న శాంతమ్మ గారి మాటలతో ఇళ్ళలోకి వచ్చిన ఇద్దరూ సర్దుకుంటారు. వెన్నెల బిడియంగా కాస్త ఒళ్ళు తూలింది. పర్వాలేదు, ఓకే అని మనసులో కాస్త కూడా బుద్ధి లేదు, నాకలా ఎలా పడ్డాను, శ్రీకర్ గారు ఏమనుకుంటాడో, చిచి అనుకుంటూ రూమ్లోకి వెళ్తుంది. కళ్ళు మూసినా వెన్నెలే కనబడుతుంటే కనులు మూసి ఆస్వాదిస్తూ పడుకుంటాడు బాల్కనీలో కనబడే చంద్రుని చూస్తూ శ్రీకర్. మీకు కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు, ఓ మంచి కామెంట్ పెట్టగలరు, కథ ఎలా ఉందో చెప్పగలరు. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.